మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకో. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్. చూద్దాం. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా ఆకివీడులో నడిపూరి రమణ ఆధ్వర్యంలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరం, విష్ణుదంత వైద్య కళాశాల ద్వారా ఉచిత దంత చికిత్స, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా కలాం ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న రమణకు స్థానికులు అభినందనలు తెలిపారు. భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారిది 94వ జయంతి సందర్భంగా ఈరోజు ఆక్విడ్లో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ తరపున రమణ ఉచిత డెంటల్ క్యాంప్, కంటి పరీక్ష, అలాగే తాడేపల్లిగూడెం బ్లడ్ బ్యాంక్ వారి హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ రమణ చాలా చుట్టుపక్కల ఏరియాలో మన చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రజలందరికీ ఉపయోగపడుతుందని డెంటల్ క్యాంపు, అలాగే ఎల్బి ప్రసాద్ కంటి పరీక్ష అవన్నీ నిర్వహించి పేదలకి అందుబాటులో ఉండాలని ఒక సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో రమణ ఇంత చేస్తున్నందుకు రమణకి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈ క్యాంప్కి ప్రతి ఒక్కరూ సహకరించిన భీమవరం నుంచి విష్ణు డెంటల్ కాలేజీ వారు, అలాగే ఆక్విడ్ నుంచి లైన్స్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి ఐ క్యాంప్ వరకు వారు, అలాగే బ్లడ్ క్యాంప్ తాడేపల్లిగూడెం పుట్టాల బ్లడ్ క్యాంప్ వారు, అలాగే లోకల్గా హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారికి నేను ఈ క్యాంప్ని అభినందిస్తూ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో హిజ్రా స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. తన డబ్బు, బంగారం మోసం చేసిన డమరేశ్వర్, స్వర్ణలతలపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు న్యాయం చేయకపోతే చావు తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది. మంగళవారం నిరసన ధర్నా నిర్వహించిన ఆమె బుధవారం ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. నేనేదో చిన్న చీరలు అమ్ముకుంటూ మిషన్ కుట్టుకుంటూ నా జీవనోపాధి జరుగుతూ ఉన్నది. అలాంటప్పుడు నాకు దేశగిరి డమరేశ్వరు, స్వర్ణలత అనేవాళ్ళు నాకు పరిచయం అయ్యారు సార్. వాళ్ళతో కూడా నాకు చిన్న ఫైనాన్షియల్ లావాదేవీలు జరుగుతూ ఉండేవి. అప్పుడు నేను అలా జరుగుతున్న సమయంలో వాళ్ళకి అవసరం ఉందని చెప్పేసి ఏదో ఒక ముఖ్యమైన డబ్బుల పరంగా అవసరం ఉంది అంటే నా ఇంటి డాక్యుమెంట్స్, బంగారము ఇచ్చాను సార్ వాళ్ళ అవసరాలకి. అది నేను ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను తిరిగి అడుగుతుంటే వాళ్ళు నా మీద తిరగబడుతూ, నేను స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్ ఈ విషయం మీద అయ్యి. దానికి నా మీద తిరగబడుతూ మేము ఇయ్యలేము అని అంటున్నారు. నేను ఇచ్చినట్టు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. డబ్బుల పరంగా కూడా నా దగ్గర వాళ్ళకి నాకు లావాదేవీలు ముందు నుండి ఉన్నాయి సార్. ఆ చనువుతోటి, ఆ నమ్మకం కొద్దీ నేను బంగారము, ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇది చూసినారంటే వాళ్ళతో నాకు ఫోన్ ట్రాన్సాక్షనే 47 లక్షలు ఉంది సార్. వాళ్ళ అవసరాలకే నా దగ్గరకు వచ్చి తీసుకునేవారు సార్. ఇప్పుడు నాకు ఇవ్వడానికి వాళ్ళకి స్తోమత లేక తిరగబడుతున్నారు ఇమ్మన్నందుకు. పోనీ క్యాష్ పరంగా నేను ఫైనాన్షియల్గా అది తర్వాత మాట్లాడినా, నా గోల్డ్ డాక్యుమెంట్స్ ఇమ్మంటే మేము అని నా మీద తిరగబడుతూ నా మీద హత్య ప్రయత్నానికి పాల్పడుతున్నారు సార్. దానికంటూ నా దగ్గర ఒక ఎవిడెన్స్ వీడియో కూడా ఉంది. నేను ఇది పట్టుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి స్పందించట్లేదు సార్. నాకు న్యాయం చేయాలని మీడియా మిత్రుల్ని, ఉన్నతాధికారులని కోరుకుంటున్నాను సార్. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని బి సింగవరం, అప్పలరాజవరం గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, రాష్ట్ర కొప్పుల వెమల కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గూనూరు మల్లునాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో పండుగ వాతావరణం నెలకొంది. 1982లో పేదల పార్టీగా టీడీపీని స్థాపించి ప్రజల కోసం సేవ చేసిన ఎన్టీఆర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తాతయ్య బాబు తెలిపారు. యువత ఎన్టీఆర్ ఆలోచనలతో నిబద్ధతతో సేవ చేయాలని గవిరెడ్డి రామానాయుడు పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని పివిజి కుమార్ అన్నారు.
చైర్మన్ గారు బ్రహ్మకాశం చైర్మన్ గారు, అలాగే మన ఎంపీసీ పౌరముత్యాల గారు, అలాగే మన బ్రదరు కొత్త రమేష్ గారు, మండపాటి అధ్యక్షులు చంద్రనాయుడు గారు, ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు మండలంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న భీమడోలు ద్వారకాతిరమల రహదారిపై ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన జనసేన పార్టీ భీమడోలు మండల అధ్యక్షుడు ప్రతిమదన్ స్వయంగా ముందుకొచ్చారు. తన సొంత డబ్బుతో 5 టన్నుల సిమెంట్ జిప్సం తెప్పించి బుధవారం రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించారు. అధికారం ఉన్నా లేకున్నా జనసేన ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందనే మదన్ మాటలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. మండలంలో పాడైన రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని R&B శాఖకు ప్రజలు కోరుతున్నారు. ఒక 500 అయ్యి అన్నీ కొడతాను నీకు. ఏలూరులో నవంబర్ 1, 2, 3, 4 తేదీలలో జరగబోయే IFTU రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని IFTU నాయకుడు బి సోమయ్య పిలుపునిచ్చారు. పవర్పేట ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ఆయన ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం IFTU నిరంతరం పోరాడుతుందని, కార్యకర్తలను రాజకీయంగా చైతన్యపరిచేందుకు ఈ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్థిక బలం లేని IFTUకు ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరిస్తున్నాయని విమర్శించి వాటికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి UV, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, నాయకులు పల్లి గంగరాజు, నెహ్రూ బాబు, విజయ్, రమణ, శ్రీను, అప్పారావు, వెంకటేశ్వరరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, పట్టణ ప్రజలారా, నవంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఏలూరు నగరంలో జరుగుతున్న IFTU రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు, జనరల్ కౌన్సిల్ సమావేశాల జయప్రదం కోసం IFTU కార్మిక సోదరి సోదరులందరూ కూడా మీ వద్దకు విరాళాల కోసం వస్తూ ఉన్నారు. ఆశయ బలమే తప్ప ఆర్థిక బలం లేని కార్మిక సంఘం IFTU నిరంతరం ఉద్యోగుల, కార్మికుల, కష్టజీవుల, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడే సంస్థ. ఈ సంస్థ యొక్క రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఉద్యమ కేంద్రమైన, జిల్లా కేంద్రమైన ఏలూరులో నిర్వహించడం జరుగుతూ ఉంది. వీటి జయప్రదం కోసం ప్రజానీకం, వ్యాపార వాణిజ్య వర్గాల వాళ్ళు, ఉద్యోగ కార్మికులు, శ్రామికులు అందరూ కూడా ఈ క్లాసుల జయప్రదం కోసం మీ వంతు విరాళాలు ఇచ్చి వీటి జయప్రదం కోసం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏలూరు నగర ప్రజానీకం, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా ప్రజానీకం అందరూ కూడా ఆతిథ్యానికి పెట్టింది పేరు. ఆ విధంగా రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 500 మంది ప్రతినిధులు 4 రోజుల పాటు ఏలూరు విచ్చేసి ఇక్కడ శిక్షణా తరగతుల్లో శిక్షణ పొందడం కోసం వస్తూ ఉన్నారు. వారందరికీ ఆతిథ్యం కోసం, వారందరికీ బస భోజనాల ఏర్పాటు కోసం ఈ యొక్క విరాళాల సేకరణ కోసం మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. కావున నగర ప్రజానీకం మీ వంతు విరాళాలు, సహాయ సహకారాలు అందించి ఈ శిక్షణా తరగతుల జయప్రదం కోసం సహకరించాల్సిందిగా నగర ప్రజానీకానికి అందరికీ
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని వంగర మండల కేంద్రంలో భారత మాజీ రాష్ట్రపతి క్షిపణి పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేక్ మాస్టర్ మైండ్స్ హైస్కూల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి పి వెంకటరావు మాట్లాడుతూ కలాం జీవితం ప్రతి విద్యార్థికి ఆదర్శమని అన్నారు. విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ బేవర ఈశ్వరరాజు మాట్లాడుతూ కరెస్పాండెంట్ మెరగల నేతాజీ మాట్లాడుతూ భారత రాష్ట్రపతిగా కలాం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చక్రపాణి, రమేష్, శివకృష్ణ, విశాలాక్షి, ఉమా మేడం, శ్రీనివాస్, పద్మ మేడం, జ్యోతి, శ్రావణ, జ్యోతి అరుణ, దాలినాయుడు, ఈశ్వరరావు, అలివేని, ఉమామహేశ్వరి, శ్రీనివాసరావు, భారతి తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. అలాంటి వ్యక్తి యొక్క ఆదర్శనీయుడైనటువంటి వ్యక్తి యొక్క జయంతోత్సవాలని మన మాస్టర్ మైండ్ స్కూల్లో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత వెలుగులతో ఉత్సాహంగా మనం జరిపించుకోవడానికి మనకి అంటే అతను జీవించి ఉండకపోయినప్పటికీ కూడా బతికున్నప్పుడే మన పుట్టినరోజు ఎవడు చేయడు, ఇంపార్టెన్స్ లేదు. మరణానంతరం కూడా అతని యొక్క పుట్టినరోజులు మనం కొనియాడుతున్నామంటే ఎలా సాధ్యపడింది? హౌ ఇస్ ఇట్స్ పాసిబుల్ అంటే మరణించిన తర్వాత కూడా బ్రతికొండడం అంటే ఇదే. ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి సార్ శ్రీ వెంకటరావు గారికి మాస్టర్ మైండ్ స్కూల్ తరఫున విజయనగరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో తీసుకుంటున్న చర్యలను అభినందించారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవి, నిర్మలా సీతారామన్, గూగుల్ సీఈఓ కురియన్ థామస్ పాల్గొన్న భారత ఏఐ శక్తి ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నం నగరాన్ని ఆసియాలో అతిపెద్ద ఏఐ సిటీ, ఐటీ హబ్, టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రంగా రూపాంతరం చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు గూగుల్ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చర్చించుకున్నా, ఎక్కడ 5 కోట్ల ఆంధ్రులకి, భావితరాల యువతకి, ఇప్పుడున్న యువతకి ఒక స్ఫూర్తినిచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. అదే గూగుల్. ఈరోజు గూగుల్ సంస్థతో నిన్న ఒప్పందం ఢిల్లీలో నిన్న మధ్యాహ్నం జరిగిన కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీ, ఆయనకి ఐటీపై ఉన్న మమకారం, ఐటీతో అభివృద్ధి ఏం చేయొచ్చో ఉన్న ఆలోచన అనేది నిదర్శనం. నిన్న జరిగిన ఈవెంట్కి యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకులందరూ కూడా హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ళలో ప్రతిపక్షంలో ఉండగా ఆయన చెప్పాడు ఒకే మాట, నాకు ఒక అవకాశం భవిష్యత్తులో మీరు ఇస్తున్నారు, ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 దిశగా తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తున్నానని ఆయన చెప్పడం. అదే దిశగా ఈరోజు 16 నెలల్లోనే, ప్రభుత్వం ఏర్పాటైన 16 నెలల్లోనే ఒక గూగుల్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకొని ఈరోజు విశాఖ నగరం మన ఉత్తరాంధ్రకి ఆ గూగుల్ సంస్థను తీసుకురావడం, డేటా సెంటర్ని తీసుకురావడం. డేటా సెంటర్ అంటే ఏదో ఒక ఆఫీస్ ఉంటుంది, దానికి సంబంధించిన వ్యవహారం అని కొంతమంది ప్రసారం చేస్తున్నారు. దానికి నేను మాట చెప్తున్నాను. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు గౌరవ డీఎస్పీ శ్రీమతి భవ్యారెడ్డి కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. బొబ్బిలి గౌరవ శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు స్కూల్ అభివృద్ధి కోసం తీసుకున్న దత్తత ప్రకారం పాఠశాల మౌలిక సదుపాయాలు, విద్యా విధానం తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. డీఎస్పీ విద్యార్థులకు చదువులో శ్రద్ధ, క్రమశిక్షణ, చెడు మార్గాలపై దూరంగా ఉండడం, మత్తు పదార్థాల ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని, బయట వారు ఇచ్చే ఆహారం తీసుకోరాదని, సమస్యలను ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయాలని సూచించారు. ఈ రోజు నుండి పాయింట్ బుక్ ప్రారంభంపై
నైట్ పెట్రోలింగ్ వాహనం ప్రతిరోజు చెక్ చేస్తుందని డీఎస్పీ తెలిపారు. ప్రిన్సిపాల్ డీఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. సిచ్యువేషన్స్ అన్ని కూడా మనసులో గట్టి వాళ్ళు పెట్టుకుని ఐరన్ కంటే స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాము. దాన్ని ఆల్మోస్ట్ ప్రతి పిల్లాడు ఫాలో అవుతున్నాడు మేడం. బట్ మాకు వెరీ ఫ్యూ చిల్డ్రన్ ఆర్ ఇప్పటికి కూడా ఇంకా కొంచెం దాన్ని సీరియస్గా కాదు, దీనివల్ల పెద్ద నాకేం లేదు అనేటటువంటి సీరియస్నెస్ తెలియక చేస్తున్నటువంటి పిల్లలు ఇంకా మాకు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నారు మేడం. టార్చ్ బేరర్స్. మన కంట్రీ బాగుండాలంటే ఫస్ట్ మీరు యూత్ బాగుండాలి. మీరే రేపొద్దున యూత్ కదా. మీరు పెద్దయినా ఇప్పుడు డిసిప్లిన్ లేదు అంటే రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో డిసిప్లిన్ అనేది అసలు అసాధ్యం. ఇవాళ మార్నింగ్ ఒక చిన్న ఇన్సిడెంట్తో నేను స్టార్ట్ చేస్తాను. ఒక మదర్ మీలాగే పెంచి ఉంటుంది, ఆ తల్లి కూడా ఇంజనీరింగ్ చదివించింది. అతను ఈ బెట్టింగ్, ఇలాంటి బెట్టింగ్ అంటే తెలుసా మీకు? అందరికీ అవగాహన ఉంది చూసారా? బెట్టింగ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ గేమ్. మీ దగ్గర 1 రూపీతో స్టార్ట్ చేపించి అలా బాగా డిసిప్లిన్ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అనేది ఏట్లేదు. బాగా కష్టపడితే ఎడ్యుకేషన్ వస్తుంది. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎడ్యుకేషన్. అంటే మనం డిసిప్లిన్గా ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకి ఎడ్యుకేషన్ అనేది వస్తుంది, ఏం పర్లేదు. ఫస్ట్ డిసిప్లిన్గా మళ్ళీ మన టీచర్స్కి కానీ మళ్ళీ మన పేరెంట్స్కి కానీ ప్రతి వాళ్ళకి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇలాంటి ఎన్నో విషయాలు మనం మేడం దగ్గర తెలుసుకున్నాం. మేడం మేము మా స్టూడెంట్స్ అందరూ బాగానే ఉంటాం మేడం. ఏదైనా తప్పు చేస్తే మేమే చెప్పేస్తాం మేడం, ఎవరు తప్పు చేసినా ఒకటి. పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర కొంచెం ఏడిపించడం కానివ్వండి, లేకపోతే పర్మిషన్ లేకుండా ఒక్కోసారి బయటికి వెళ్ళడం కానివ్వండి, మేము అప్పటికే ఎడ్యుకేట్ చేస్తున్నాం. బయటికి వెళ్తే యాక్సిడెంట్. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని ఈపురుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోయినవారిపాలెం గ్రామంలో గృహహింస ఘటన చోటు చేసుకుంది. బోయిన చంద్రశేఖరరావు భార్య అదనపు కట్నం కోసం వేధింపులకు తట్టుకోలేక ఇంటి ముందు నిరసన చేపట్టింది. ఆమె తల్లిదండ్రులు కూడా అండగా నిలిచారు. బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో డిమాండ్ చేశారు. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్దతు ప్రకటించారు. స్థానిక అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పొలం కట్నం తీసుకొని రామని అన్నారు. పొలం పెట్టుకున్నాక ఇంటికి తీసుకెళ్ళను అని అంటున్నారు. ఎస్పీ ఆఫీస్లో చేస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళంటే ఎస్పీ సార్ దగ్గర తెలుసుకుంటాను అది ఇది అని అంటున్నారు. పేరు మీ ఆయన పేరు? బోయిన చంద్రశేఖర్, బోయిన వర్పాలెం ఎస్పీ ఆఫీస్లో హోమ్ గార్డ్ చేస్తున్నాడు. అదనపు కట్టుందేమని చెప్పి ఎందుకు అంటున్నాడు? వాళ్ళకి పక్కన ఇంకా ఎక్కువ ఇస్తున్నారండి. 7 ఎకరాలు ఇచ్చిస్తానన్నారండి. ఆల్రెడీ పెళ్ళయింది కదా. నేను తెచ్చింది వాళ్ళకి సరిపోలేదంట, నేను నచ్చలేదంట వాళ్ళు. మాది బొచ్చలవారిపాలెం, నాగపాలెం మండలం. నా పేరు సప్పిడి అంగట్రావు. అయితే మా అమ్మాయిని 2023లో ఇక్కడ బోయిన చంద్రశేఖర్ ఉమాదేవి అనే బోయిన చంద్రశేఖర్కి ఇచ్చి మ్యారేజ్ చేశాం. అయితే పెళ్లి చేసి పంపించిన తర్వాత కట్నం ముందుగానే ఇచ్చేసాం. 1,00,000 డబ్బులు, 18 చివర్ల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చేసాం. పొలం మాలో అయితే సంవత్సరం తర్వాత రాస్తారు. పొలం రాత్రం 10 రోజులు లేట్ అయిందని చెప్పి మాకొద్దు అని అంటుంది. మీ అమ్మాయి మాకొద్దు, వచ్చే పెట్రోల్ పోసి తగల పెడతామని అంటుంది. మేము ఎక్కడికి వస్తే మేము తీసుకెళ్ళమని అడుగుతుంటే మేము తీసుకెళ్ళాం. మా ఊర్లో ఇంకా అదనపు కట్నం ఇస్తానంటున్నారు. మీరు ఇచ్చింది 3 ఎకరాలేను, మా ఊర్లో 5 ఎకరాలు ఇస్తానంటున్నారు, మా బంధువుల పిల్లలు ఇస్తానంటున్నారు అని చెప్పి రకరకాలుగా చెబుతా దాటేస్తుంది. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేట గ్రామంలోని వడ్డీ సంఘం ప్రాంతానికి చెందిన కోట గౌతమ్ ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లి అలలవలలో చిక్కుకొని మృతి చెందిన విషాద ఘటనపై ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కుమారుడు శ్రీ మద్దులూరి గౌరీ అమర్నాథ్ మృతుడి తల్లిని పరామర్శించి ఆవేదనను వ్యక్తం చేసుకున్నారు. ఆమెకు 50,000 ఆర్థిక సాయం అందజేశారు. అలాగే కూచిన షారోన్ తల్లికి కూడా పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే కుమారుడి వెంట వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్లేస్ ఇదే సార్. ఇక్కడ తప్పితే ఎక్కడ నిద్ర పట్టుది. ఇటురమ్మా ఇటురా అంటారా, ఇదే ప్లేస్ అండి. నాకు ఇక్కడ తప్ప ఇంకా నిద్ర పట్టదు అంటే వాళ్ళ అన్నయ్యని కూడా కొడతాడు సార్. సార్ పర్సనల్గా ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు. మీకు గవర్నమెంట్ తరఫున ఏ సహకారం కావాలో ఆఫీస్ దగ్గర బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన సూరిబాబు అనే వ్యక్తి ఈ నెల 10న 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అరెస్ట్ అయ్యాడు. శనివారం చీరాల రూరల్ పోలీసులు నిందితుడిని పట్టణ ప్రధాన వీధుల గుండా నడిపించి కోర్టుకి తరలించారు. డీఎస్పీ మొహమ్మద్ మెయిన్ మాట్లాడుతూ చిన్నారులపై దారుణాలకు పాల్పడేవారు ఎవరూ చట్టం ముందు తప్పించుకోలేరు, సామాజికంగా బహిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి భవిష్యత్తులో ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా చేయడమే లక్ష్యమని తెలిపారు. రూరల్ సిఐ ఆధ్వర్యంలోని పోలీసు బృందాన్ని డీఎస్పీ అభినందించగా స్థానికులు చిన్నారుల రక్షణలో పోలీసులు చురుకుదనాన్ని ప్రశంసించారు. కోటేశ్వరరావు మీ అందరికీ తెలుసు, ఈ నెల 10వ తేదీన మన చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంగిలి కోటేశ్వరరావు కాలనీలో, యానాది కాలనీలో ఒక సమాజం సిగ్గుపడే ఒక నేరం జరిగింది. మైనర్ బాలిక, 7 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన పక్క అదే ఏరియాలో ఉన్న ఒకతను అత్యాచారం చేయటం జరిగింది. ఆడుకుంటున్న పిల్ల దగ్గరికి వెళ్ళి, ఆ బాధితురాలు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఈ పప్పు దినుసులై కొనిపెడతానని చెప్పేసి తీసుకుని వెళ్ళి తనతో పాడుబడిన ఒక ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి నొప్పితో బాధపడుతూ ఏడుస్తూ ఉండేటప్పటికీ ఆ అమ్మాయిని అక్కడ విడిచిపెట్టి అతను ఆ ముద్దాయి పరారు కావడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయం చిన్నపిల్లలు, అక్కడ ఉన్న చిన్నపిల్లలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయడంతో వాళ్ళు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని అతన్ని దేహశుద్ధి చేసే క్రమంలో ఆ ముద్దాయి అక్కడి నుంచి, ఆ ఏరియా నుంచి పారిపోయి కనబడకుండా వెళ్ళిపోయాడు. ఈ కేసు వెంటనే మేము నమోదు చేసి మా బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మేము టీమ్స్ వేయడం జరిగింది. చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు, అట్లాగే చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్, వాళ్ళ పి. తిరుపతి జిల్లా ఎక్సైజ్ శాఖ వినియోగదారులను కల్తీ మద్యం ప్రమాదం నుండి రక్షించడానికి కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. జిల్లా ఎక్సైజ్ అధికారి ప్రెస్ మీట్లో తెలిపారు. మద్యం విక్రయించడానికి ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. కేవలం ధృవీకరించిన నాణ్యమైన మద్యం మాత్రమే వినియోగదారులకు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. వినియోగదారులు కూడా మద్యం కొనుగోలు చేయకముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ధృవీకరించుకోవాలి. నకిలీ మద్యం గుర్తించిన షాపులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. వారం 10 రోజుల నుంచి మొలకల్ చెరువులో ఒక దగ్గర, ఇబ్రహీంపట్నంలో ఒక దగ్గర ఈ నకిలీ మద్యం ఎక్కడైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టుకోవడం జరిగిందో వాళ్ళందరి మీద యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అరెస్టులు అన్నీ జరుగుతున్నాయి. సో ఒకవైపు ఇది నడుస్తూ ఉండగా రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అందరినీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ రాష్ట్రం అంతా ఏది నకిలీ మద్యమో తెలియదు, ఏది మంచి మద్యమో తెలియదు అని ఒక భయం ప్రాంతాలకు గురి చేసే విధంగా కొంతమంది దీన్నే ఆసరాగా తీసుకొని రోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ భయభ్రాంతికి గురిస్తూ జరిగింది. ఇప్పుడు ఈ ప్రజలకి ఈ కన్ఫ్యూజన్ తొలగించాలని, దీని మీద ఉన్న డౌట్స్ తొలగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక మొబైల్ అప్లికేషన్తో మేము ముందుకు వచ్చాం. ఆ మొబైల్ అప్లికేషన్ పేరు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. ఇది మీకు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబిలిటీగా ఉంటుంది. ఈ యాప్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్టు
ఒక మద్యం బాటిల్ కొనుక్కున్న ప్రతి కస్టమర్ కానీ ఇంకెవరైనా మీడియా మిత్రులు కానీ లేదా ఇంకెవరైనా కానీ ఆ బాటిల్ మీద ఉన్న హీల్ కోడ్ని ఈ మొబైల్ అప్లికేషన్తో స్కాన్ చేస్తే అది నకిలీ మద్యమా లేదంటే చట్టబద్ధమైన గవర్నమెంట్ ద్వారా డిపోల ద్వారా సరఫరా చేస్తున్న మద్యం అనేది ప్రతి మనిషి ఎవరైనా కానీ తెలుసుకున్న దానికి ఒక అవకాశం ఇవ్వడానికి ఈ మొబైల్ అప్లికేషన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. సో ఈ యాప్ మీ అందరికీ చెప్పినట్టు గత వారం 10 రోజుల నుంచి మొలకల చెరువులో తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని సుల్లూరుపేటలో ఎమ్మెల్యే నిలవల విజయ్ శ్రీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ పంచాయతీల ప్రజలు పాల్గొన్నారు. ఇల్లు, స్థలాలు, పక్కా గృహ నిర్మాణ మంజూరుల కోసం అర్జీలను నిర్ణయించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే మంజూరు చేయాలని అధికారులు ఆదేశించారు. ఎమ్మెల్యే విజయ్ శ్రీకూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారమే అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు విజయ్ కుమార్ నాయుడు, వరప్రసాద్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, ప్రకాష్ నాయుడు, శ్రీనివాస్ రెడ్డి, పేరం శెట్టి, నాగయ్య, కురుకొండ సొసైటీ చైర్మన్ దారా అంకయ్య, మాజీ ఎంపీటీసీ పాడి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేసి కలెక్టర్ గారికి పంపిస్తే తర్వాత ఫార్వర్డ్ చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటే నేను చూసుకుంటానండి. మీరు ఇక్కడ అవైలబుల్ సైట్స్ ఏదైనా ఉంటే లేదా ఎంతమంది హౌస్ సైట్స్ కోసం చూస్తున్నారు దాన్ని బట్టి మీరు లిస్ట్ చేసుకుని ఎంత మనకు ల్యాండ్ కావాల్సి వస్తుందో మీరు నాకు అప్డేట్ చేస్తే తర్వాత కలెక్టర్ దాని దగ్గర నుంచి నేను ఫార్వర్డ్ హౌసింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఇంకా కూడా కొన్ని హౌసెస్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మండలంలో ఒకసారి సర్వే చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి వీళ్ళు నాయకులు చెప్పినట్టు కొన్ని హౌసెస్ ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసింది ఉడుస్తున్నాయి, కొన్ని డ్యామేజ్డ్ హౌసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకొని ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఇంకా ఎంతమందికి హౌసెస్ అవసరం ఉందో అవన్నీ కూడా మీరు పెడితే తర్వాత ఎక్స్ట్రా హౌసెస్ శాంక్షన్స్ కూడా నేను మినిస్టర్ గారితో మాట్లాడి మనకు వ్యాక్సినేషన్స్ గురించి, అలాగే సిపిఆర్ గురించి, అలాగే స్క్రీనింగ్ గురించి, కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి వాటన్నిటి గురించి కూడా చెప్పారు. కానీ అవన్నీ కూడా ప్రజలకు మీరు ఏవైతే ఇప్పుడు చూస్తే నేను చేయాల్సింది ఏదైనా అనుకుంటే తప్పకుండా చేస్తాను. ఆయన చెప్పినట్టు ఎక్కువగా హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సిపిఆర్ ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా స్కూల్స్లో కానీ లేదా గ్రామాల్లో కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చి సిపిఆర్ గురించి చెప్తే దగ్గరగా వెంటనే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా మంచి విషయం. సో అది జనాల్లోకి తీసుకెళ్లవలసిందిగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుకుంటున్నాను. మనం ఐరన్ సూపర్స్ అనేటటువంటి పెడతాము. మన్యం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామంలో వైఎస్ఆర్సీపీ రచ్చబండ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మాజీ ఎమ్మెల్యే జోగారావు ప్రజలకు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు చేయకూడదని స్పష్టంగా హెచ్చరించారు. కోటి సంతకాలను సేకరించే ఈ ఉద్యమంలో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలు జై జగన్, జై జోగారావు నినాదాలతో పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుపరచడానికి వ్యతిరేకంగా గ్రామ ప్రజానికం కూడా ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, కాకరాక నాయకత్వం, కాకరాక నాయకత్వం, కాకరాక నాయకత్వం, కాకరాక నాయకత్వం, జై జగన్. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, పేదవాడికి వైద్యం దూరం చెయ్యొద్దు, పేదవాడికి వైద్యం దూరం చెయ్యొద్దు, పేదవాడికి వైద్యం దూరం చెయ్యొద్దు, పేదవాడికి వైద్యం దూరం చెయ్యొద్దు. చీకటి జీవన రద్దు చెయ్యాలి, చీకటి జీవన రద్దు చెయ్యాలి. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చెయ్యొద్దు, చెయ్యొద్దు.
గన్నవరం మండలం చిక్కవరం డ్వాక్రా మహిళలు ఎంపీడీఓ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే యారగడ్ల వెంకట్రావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీను కలిశారు. డ్వాక్రా మహిళలు చిక్కవరం సమత గ్రామైక్య సంఘం బుక్ కీపర్ పీకా నర్సమ్మ అవినీతి అక్రమాలను వివరించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నూతన బుక్ కీపర్ను ఎన్నిక చేయాలని, అవినీతి చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి సహించబడదని హెచ్చరించారు. మహిళలు ఎమ్మెల్యే కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి విత్తనాలు, యూరియా సరఫరా ఇబ్బందులు అధిగమించారు. ముంగూరు పాపులపాడులో ఎందుకు ఇంకా రోజ్ డెలివరీ పెండింగ్ ఉంది. అలాగే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు రైతులకు ఎంపవర్మెంట్ క్రియేట్ చేశారు. హార్టికల్చర్ బ్యాంబూ క్రాప్ డిపార్ట్మెంట్ చేసిన కృషి ఏంటి? బ్యాంబూ క్రాప్ ని ఎంకరేజ్ చేసి ఎంఎస్ఎంఈ బ్యాంబూ బేస్ అనుసంధానం చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం. అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పనిచేస్తే బ్యాంబూ క్రాప్స్ కూడా ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తుంది. అలాగే ఈసారి బ్యాంబూ క్రాప్ వేస్తే 27 వరకు నికరమైన ఆదాయం రైతులు వస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయిపోతుంది. నేషనల్ బ్యాంబూ మిషన్ పథకాన్ని బాగా ప్రచారం చేయాలని నేను భావిస్తున్నాను. అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అయితే గోకులం వర్క్స్ లో వచ్చిన అప్లికేషన్స్ 414 అయితే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ 150 మాత్రమే ఎందుకు వచ్చింది. అలాగే మోర్ దాన్ 50% కారణాలు తెలుసుకున్నాం. అలాగే ఇటీవల వర్షాలకు కాన్స్టిట్యూన్సీలో కొన్ని రోడ్లు డ్యామేజ్ అయిన పరిస్థితి, వాటిని రెస్పెక్ట్ చేసి ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.